పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే రహదారి మురికి కూపంగా తయారైంది. అక్కడి నుండి ప్రయాణించే వాహనదారులు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన దుస్థితి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీనివాస థియేటర్ పక్క సందులో ఉన్న ఒక వీధి ఒక చెత్త డంపును తలపిస్తోంది. ఎన్నో సంవత్సరాల నుండి ఆ వీధిలో ఒకవైపు చెత్తతో మరోవైపు పందుల స్వైర విహారంతో పాటు మురికి కూపాన్ని తలపిస్తోంది. అంతేకాదు ఈ వీధి చుట్టూ హాస్పిటల్స్ ఎక్కువగా ఉండటం చేత హాస్పిటల్ నుండి వచ్చే వ్యర్థాలను మరియు చెత్తను కూడా తీసుకువచ్చి ఈ వీధిలోనే వేస్తూ ఉంటారు. దీంతో ఇక్కడ దుర్వాసనతో పాటు విష జ్వరాలను పుట్టించే దోమలు సైతం ఇక్కడ నుండి పుట్టుకొస్తున్నాయి. మురికి కాలువలు కట్టి సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఏ రోజు పారపట్టి చెత్తను తీసినా పాపాన పోలేదు. 4 అడుగుల మేర చెత్తతో నిండిపోయి ఉండటం చేత ఆ దారి వెంబడిపోయే వారికి ఇక్కడి నుండి వచ్చే దుర్వాసన మరియు పందుల వలన అక్కడి స్థానికులకు విష జ్వరాలు వస్తున్నాయని, మెదడు వాపు మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తున్నాయని ఇక్కడి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలనీలో ఉండలేక ఇల్లులు అమ్ముకోలేక నానా అవస్థలు పడుతున్నామని వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఒకవైపు కాల్వలోనే కరెంటు స్తంభం, మరో కాల్వపైన ట్రాన్స్ఫరం ఉండటం చేత మున్సిపాలిటీ సిబ్బంది సైతం ఇటువైపు చూడటం లేదని అంటున్నారు. కాలనీ వాసులంతా కలిసి డబ్బులు పోగేసి ఈ డ్రైనేజీ తొలగించడం కోసం ఒక జేసీబీని తీసుకొని వచ్చినా కానీ వారు కూడా భయపడి వెళ్లిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా పక్కనే ఉన్న కాశీనాథం ఫంక్షన్ హాల్లో ఉపయోగించే మురికి నీరు సైతం ఈ డ్రైనేజీ గుండా వెళ్లలేక అక్కడే స్టోర్ అవుతుందని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప పని మాత్రం శూన్యమని కాలనీ వాసులు అంటున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం మున్సిపల్ అధికారులు, కరెంటు సంబంధిత అధికారులకు చెప్పుకుంటే మా దగ్గర బడ్జెట్ లేదని, అవి వచ్చినప్పుడు చేస్తామని, అప్పటి వరకు వెయిట్ చేయండి చేతులు దులుపుకుంటున్నారని కాలనీ వాసులు అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమ్మా ఎప్పుడు ఇట్లే చెప్తావు అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. ఎవరు చెప్పారు మీరు? ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు అండి, మున్సిపాలిటీ వాళ్ళు. ఫంక్షన్ హాల్ వాళ్ళు అసలు లెక్క చేయరండి. ఒకదమ్మ కేసు పెడదాం అనిపిస్తుంది కానీ ఆడవాళ్ళు ఇట్లా చేస్తారు అంటారని భయం అవుతుంది. ఇంకా ఈ పోలేక అవస్థ పడుతున్నామండి మేము ఈ చెత్తతోటి. ఒకళ్ళు ఇంత మేనేజ్ లేదండి. ఇప్పుడు ఒక్కళ్ళైతే ఇక అందరూ వేసేసినట్టే. ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు తీయరు, మున్సిపాలిటీ వాళ్ళు. అసలు వర్ణాతీతం అండి ఈ చెత్తని. అసలు ఆఫీసులో చెప్తేనైతే ఇట్లా గుడ్డు ఉన్నట్టు చూస్తారండి. మాకెళ్ళి ఏందమ్మా నీతో ఎప్పుడు సోది అన్నట్టు చూస్తారు. కమిషనర్ గారికి ఒకసారి చెప్పబోయారు. కమిషనర్ కాడికి కూడా వెళ్ళిండండి మా వారు. చూద్దాంలే చేద్దాంలే, ఇక్కడ ఎక్కువ నిధులు లేవు, చేద్దాంలే డబ్బులు లేవు అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. లెక్క చేయరండి, మేమే ఇస్తాం. అసలు పోనీ ఒక 5,000 3,000 అయితే మేమే ఇస్తామన్నా కూడా రాకుండా రారు అసలు. గ్రామ పంచాయతీ తెలిసే బండికి మా ఊరు కట్టకంగూడెం బండి అది. అరే మాకు చేయరని ఆయన నేను ఇస్తారా డబ్బులు అన్నా కూడా అది బకెట్ లోతు పెడితే పేసి పెడతారు, అది ఇది అని చెప్పిపోయింది వాడు. ఇంత జాగమైన తిడతారు అవి అని చెప్పిపోయింది. అట్లా వాళ్ళు చెప్పి చేయమంటే చేస్తాం కానీ మీరు చేయమంటే చేయం అట్లా పోయి. ఇక్కడ కొంచెం బలగ కొట్టాలండి. ఇది బలగ కొట్టి చెత్త అంతా బయటకు వెళ్ళి తమ్మం తీయాలి సార్. ఆ తమ్మం వల్లనే సార్ ఇది అసలు పూర్తిగా మెయిన్ ఏంటంటే ఆ మట్టి పుట్టడం వల్ల ఈ గుంజుకోలేకపోతుంది కాలువ నీళ్ళని. మట్టి పూర్తిగా పైకి వచ్చేసింది. 2 అడుగులు పైనే ఉంది. ఇంకా మా హౌస్ నెంబర్ 12-119/1 శ్రీనివాస నగర్, నియర్ సంకల్ప హాస్పిటల్, బిహైండ్ శ్రీనివాస థియేటర్. చెప్పండి మీ ప్రాబ్లం. ఈ డ్రైనేజీ ఆల్రెడీ నిండిపోయింది. తీయమంటే తీస్తూ ఉంటారు కానీ అది జేసీబీ వస్తుంది అది అన్నారు. దానివల్ల కాదు, దాంట్లో బకెట్ పట్టదు అన్నారు. తర్వాత సార్తో చెప్తే లేబర్ వస్తారు సార్, లేబర్తో తీపిస్తూ ఉంటున్నారు. ఏ రోజుగారు అది పబ్బం గడుపుతారు కానీ దీని పని అయితే కావట్లేదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు సార్, దోమలు వస్తున్నాయి సార్ అంటే అప్పుడప్పుడు ఆల్టర్నేటివ్గా ఏదో దాన్ని డస్ట్ తీపిస్తున్నారు. పర్మనెంట్ సొల్యూషన్ అయితే చేయట్లేదు. దయచేసి పర్మనెంట్ సొల్యూషన్ తీపియండి. దాదాపు 3.5 feet 3.5-4 feet ఉన్నాయి. టోటల్ కంప్లీట్ పూడిపోయింది. 4 feet ఉంది లోతు. కాలువ దిక్కు అసలు ఎన్ని రోజులు అవుతుందో తీసినట్టుంటుందా కాలువ. మరి లేదా మీరు సార్ చెప్పినప్పుడు వస్తారు పాపం, జేసీబీ పెట్టి మొత్తం క్లీన్ చేయించిపోతారు. వీళ్ళు వస్తారు, ఆ డస్ట్ అక్కడే పోస్తారు చూడండి సైడ్కి, మళ్ళీ అదే దాంట్లో పోతుంది పందులతో.
బయట డస్ట్ తీసి సైడ్కి పోస్తే ఆ సైడ్ది దానికి అక్కడ డంపింగ్ చేయట్లేదు. ఆ డంపింగ్ చేయకపోతే మళ్ళీ ఆ డస్ట్ అంతా మళ్ళీ కాలువకి వెళ్ళిపోతుంది. సార్ మేము అనుకుంటున్నాం కదా, మీది కాకుండా మా ఈ కాలనీ వాళ్ళే మా సొంతంగా ఇన్వెస్ట్ చేస్తున్నాం. అట్లనే దీపం చెప్తున్నాం తట్టుకోలేక. మొత్తం పందులు కుక్కలు చూడండి పైదాకా వస్తున్నాయి, వాటర్ రోడ్డుకు వస్తాయి. ఇక వర్షం వచ్చిందంటే ఇది మునిగిపోద్ది. జస్ట్ ఇప్పుడు మామూలుగా డ్రైనేజ్ వాటర్ వస్తుంటే ఇక్కడ దాకా వస్తున్నాయి, కనబడుతుంది కదా. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.